బంధు సమస్యల మీద రైతు బంధు కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతన్నలకు సేవ చేద్దామనుకుంటుంది. మరి ఆ రైతన్నలు గత ప్రభుత్వంలో ఎన్ని రకాల గోసలు పడ్డారు, మరి ఇప్పుడు రాబోయే రోజులలో ఎలా ఉంటుంది, అసలు రైతు బంధుకు ఇచ్చేటువంటి ఆ భృతి ఎలా ఉండబోతోంది, మనతో మాట్లాడడానికి దాసరి కృష్ణ గారు ఉన్నారు. వారితో ఒకసారి ముచ్చటిద్దాం. సార్ నమస్తే. నమస్తే. అయితే రైతు బంధు సమస్యల మీద రైతు బంధు అనేది తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు పోతుంది. అది గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉండబోతుంది, గతంలో ఉన్న అనుభవాలు ఏంటి, అది దాని గురించి చెప్పండి. రైతు బంధు అనేది గత ప్రభుత్వంలో చాలా వరకు అవకతవకలు జరిగినాయి, చాలా కుంభకోణాలు జరిగినాయి. రైతు బంధు అనేది 2 ఎకరాలు 3 ఎకరాల వరకే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 100 ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా రైతు బంధు అందింది. కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయింది మన గవర్నమెంటు. దాని వలన మన ప్రజల మీద అందరి మీద కొన్ని వేల కోట్లు భారం పడుతుంది. కాబట్టికే రైతు బంధు అనేది కరెక్ట్ కాదు. రైతు బంధు ఎవరికి ఇవ్వాలంటే భూస్వామి భూమి చేసే వాళ్ళకే, పండించే వాళ్ళకే రైతు బంధు ఇవ్వాలి. మీరు రైతు బంధు ఒట్టిగా భూమి ఉన్న వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతు బంధు గత ప్రభుత్వంలో చాలా వరకు నాకు తెలిసిన భూస్వాములు ఉన్నారు. 100 ఎకరాల భూస్వామి ఉన్నాడు, ఆయనకు అందింది. 2 ఎకరాల భూస్వాములకు అందలేదు. ఎందుకంటే ఈడ అన్ని కుంభకోణాలే ఉన్నాయి. రైతు బంధు అనేది రైతుకి ఇవ్వాల్సిన రైతు బంధు, అది అంటే దాని ఏంది ఆసరా. ఒక 5,000 రూపాయలు ఏమిటి కాదు, ఒక 5,000 రూపాయలు అనేది ఏం ఖర్చులు కాదు. రైతు బంధు అనేది ఏదో గవర్నమెంటు పబ్లిక్ మీద భారం వేసి ఈ ఓట్ల గురించి కుంభకోణం చేయడానికి తప్పితే ఇది మాత్రం ఏంది కరెక్ట్ కాదు. సో ఓకే, అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా రైతు బంధు అనేది ఇచ్చిండ్రు. సో దానివల్ల చాలా వరకు సమస్యలు ఎదురైనాయి. మరి వాటన్నిటిని ఏ విధంగా భావించవచ్చు? గత ప్రభుత్వంలో జరిగినాయి అవకతవకలు ప్రతి ఒక్కరికి తెలుసా అండి? ఎవరికి తెలియదు చెప్పండి? పేదవాడికి ఎవరికి అందలేదు. ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళకే అందినాయి. లీడర్ ఉన్న వాళ్ళకే రైతు బంధు, రైతు ఉన్న వాళ్ళకే, రైతులు ఎవరైతే భూస్వాములు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే అందలేదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఎవరైతే భూస్వామి ఉంటాడో ఆయన భూమి నా భూమిలో పండిస్తా అన్న వాళ్ళకి 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అది కూడా ఎట్లాగంటే ఆయన ఏ రైతు అయితే నేను ఇది పండిస్తా అని అంటాడో ఆయన పోయి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎక్కడ? ఎంఆర్ఓ ఆఫీస్లో. సార్ నాకు పలానా ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది, నా దగ్గర పైసలు లేవు, నాకు భూమిని గవర్నమెంట్ నుంచి నాకు సహకరిస్తే, మీరు ఇత్తనాలు ఇస్తే నేను పండిస్తాను అని చెప్పి నా అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ఎంఆర్ఓ గారు వచ్చి భూమిని సర్వే చేసి అక్కడ వాటర్ ఉందా లేదా, వాటర్ లేకపోతే గవర్నమెంట్ నుంచి బోర్ వేయించి ఇవ్వాల్సిగా ఉంటుంది. ఇచ్చి వాళ్ళకి విత్తనాలు ఇస్తే ఎవరైతే పేద భూస్వాములు ఉంటారో వాళ్ళు పండించి గవర్నమెంట్కే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ యార్డ్కి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతన్నలకు అందరికీ కౌలుదారులకు అందాల్సినటువంటి రైతు బంధు అందకుండా కేవలము భూస్వాములకు బడబాబులకి అందింది. దాని మీద ఏమంటారు? దాన్ని ఎవరమేం చేయలేమండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే మేమే రాజులము, మేమే మంత్రులము అనుకున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టికే అలా జరగడానికి వీల్లేదు. ఆయన కూడా అన్నీ పరిశీలిస్తున్నాడు. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకే ఇవ్వాలని ఆయన కూడా చూస్తున్నాడు, సర్వే చేస్తున్నారు. ఎవరికైతే అసలైన రైతు బంధు రైతు ఉంటాడో ఎవరైతే పండిస్తారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఇక మీదట అవకతవకలు జరిగాయండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకుందాం, గ్రేటర్ పరిమితి ఎక్కడి వరకు వస్తుంది? యాదిరిగుట్ట నుంచి ఇట్లా అని గ్రేటర్ పరిమితి వస్తుందండి. ఇక్కడ ఎవ్వరు కూడా భూమి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కోట్ల రూపాయలు అని చెప్పి ఉన్నారు, కానీ ఎవరు వ్యవసాయం చేస్తలేరు. ఎవరైనా సరే అండి, నాకు ఈ పలానా భూమి ఉంది నేను వ్యవసాయం చేసుకుంటా అంటే కంపల్సరీ గవర్నమెంట్ సహకరించాలి. వాళ్ళకు కావాల్సిన విత్తనాలు కానీ
వాళ్ళకి కావాల్సిన బోరు కూడా వేయించిస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నానండి. అయితే ఇప్పటి వరకు రైతన్నలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి డేటా ఏమాత్రం అప్డేట్ కాలేదు. మరి వారికి అందరికీ ప్రత్యేకంగా లబ్ధిదారులకే చేరుతుంది అన్నట్టుగా ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు అదే కదండి సర్వే చేస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, మనం ఉదాహరణకు అనుకుందాము, ఒక కిలో టమాటాలు 100 రూపాయలండి. ఒక్కొక్క రోజు 200 కూడా పోతున్నాయి. ఈ ఉన్న రైతు ఇప్పుడు పండియడానికి వాళ్ళకి సహకరిస్తే, ఈరోజు కూరగాయలు పండిస్తే ఈరోజు మనకి 100 రూపాయల కిలో టమాటాలు వచ్చేది కాదండి. ఈరోజు రైతు పండిస్తే ఈ కూరగాయలు 100 రూపాయలకి ఎందుకు పోతాయండి చెప్పండి మీరు. అందుకే ఇప్పుడు సర్వే చేస్తున్నారు. లబ్ధిదారులు ఎవరైతే పక్కా రైతు ఈయన పండిస్తాడు అన్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇత్తనాలు కూడా ఇవ్వడం మీ ద్వారా నేను కోరుతున్న గవర్నమెంట్కి ఒకటే అండి. ఎందుకంటే అతను రైతు కౌలుదారు ఉంటాడు, ఆయన చేయాలనుకుంటే ఆయన తన పైసలు లేవు, పండియాలనుకుంటే పైసలు లేవు, ఆయన ఎట్లా పండిస్తాడు? వాటర్ ఉండి మీరు ఇత్తనాలు ఇస్తే ఆయన పని చేసుకోగలుగుతాడు. పని చేసుకొని ఇప్పుడు కూరగాయలు పండించారనుకోండి, కూరగాయలు మార్కెట్లోకి వస్తే మనలాంటి వాళ్ళకు చాలా తక్కుతుంది. 100 రూపాయల కాడికి వెళ్ళి 20 రూపాయలు పోతుంది, 10 రూపాయలు కూడా చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాకు భూమి ఉంది, నేను ఈరోజు కరోడ్పతిని అని కూర్చున్నారు తప్పితే ఎవ్వరూ వ్యవసాయం చేసేటోళ్ళు లేరండి. అనవసరమైన ఈ లబ్ధి పొందుతున్నారు, ఈ రైతు బంధు అని చెప్తున్నారు, గమ్మున పోతున్నారు. గవర్నమెంట్ ఇస్తున్నది, అకౌంట్లు వేస్తున్నారు, హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే అసలు ఒరిజినల్ లబ్ధిదారులకు ఎవరికి అందుతలేదండి. ఇది ప్రభుత్వ ఖజానాలోనే నిల్లు ఉంది. అయితే ఆ ఖజానాను కవర్ చేయడానికి అని చెప్పేసి అనేక వ్యయ ప్రయాసాలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి. మరి అట్లాంటిది అందరికీ సరిగ్గా న్యాయం జరుగుతుంది, ఖజానాకు సరిపడ నిధులు సమకూరుతాయని చెప్పేసి ఏమైనా మార్గం అన్వేషిస్తున్నారా? ఎట్లా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు చూశారండి, ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటంటే గవర్నమెంట్ లో బడ్జెట్లో ఉంది. ఇప్పుడు వచ్చింది కొత్త గవర్నమెంటు. గత గవర్నమెంటు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసిరండి. ఎట్లా అంటే లబ్ధిదారులకు అందలేదు, వాళ్ళే కుంభకోణం చేసుకొని తినేసిరండి. ఈరోజు మా ఇంట్లో ఎవరింట్లో అయినా సరే ఒక చిన్న పిల్లవాడు పుట్టిండంటే అప్పుతోడు పుడుతున్నట్టే లెక్క. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. ఈరోజు కూడా ప్రజలు గుర్తించవలసింది ఒకటే, ఏందంటే రైతు బంధు ఎవరికి అందుతుంది, అది దేని గురించి, దాని మీద ఎవరి మీద భారం పడుతుంది, అవి ఎవరి పైసలు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. అదేమి గవర్నమెంట్ ఏం నోట్లు చెపాంచైతే పంచదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిందే, మనము వేరే దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. మనము ఇక్కడ నుంచి ఒక్కటి ఆలోచించవలసింది ఏంటంటే, మనకు ఈ రైతు బంధు చేయంగా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది ఒకటే, ఈ బడ్జెట్ ఎవరి మీద పడుతుంది, ఈ భారం ఎవరి మీద పడుతుంది, ఇది ఏంది, ఎందుకు ఇది అని చెప్పి ప్రతి రైతు కూడా ఆలోచించాలి. ఆలోచించి ప్రతి భూస్వామి కూడా ఆలోచించాలి, నాకు ఇచ్చే 5,000 ఎంతమంది మీద భారం పడుతుంది, ఇది నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది వద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకొని దీనికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇప్పుడు ఆగస్టులో ప్రారంభం కానున్నటువంటి రైతు బంధు ఇప్పుడు ఎవరి ఖాతాలో ఎంత డబ్బు పడుతుందనేది, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పుడు ఆలోచింపచేసేటువంటి ప్రశ్న. నిజంగా చూస్తే ప్రభుత్వ ఖజానాలో మిగులుదనం ఉండాల్సింది పోయి ఇప్పుడు అప్పుల తెలంగాణగా మిగిలింది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల నుంచే ట్యాక్స్ రూపేణా ఎక్కువ మోతాదులో వసూలు చేసి మరి రైతన్నలకు కట్టబెట్టాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.